నిన్న మేము వెళ్తూ ఉన్నప్పుడు మా ఒక చిన్న డాన్స్ స్టూడియో కనిపించిందనమాట. ఓకే. అయితే అందులో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అండ్ వాళ్ళకి తెలుగు మూవీ సాంగ్స్ పైన డాన్స్ స్టెప్పులు నేర్పిస్తున్నారనమాట చిన్న పిల్లలు. అది చూస్తే నాకు ఎంత బాధేసిందంటే, ఎంత వల్గర్ డాన్స్ స్టెప్స్ చిన్న పిల్లలకి. ఓకే. సో నాకు అనిపించింది, అరే ఎంత బాధాకరమైన పరిస్థితి. మేము ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు వి జస్ట్ విజిటెడ్. అక్కడ ఉన్న పిల్లలేమో మా భారతీయ సనాతన సంస్కృతి నేర్చుకుంటూ, చిన్న చిన్న పిల్లలు అందరూ హార్మోనియం వాయిస్తూ, భరతనాట్యం నేర్చుకుంటూ, కూచిపూడి నేర్చుకుంటూ, శ్లోకాలు నేర్చుకుంటూ, వాళ్ళేమో అలా ఉన్నారు. మన వాళ్ళేమో ఇలా పిచ్చి పిచ్చి గంతులేస్తారు. ఎందుకంటే మన వాళ్ళకి ఫ్యాషన్ ఎక్కువ కదా. మన వాళ్ళకి మేము ఇలా ఉంటేనే వీఆర్ ట్రెండింగ్ అని అనుకుంటారు. వాళ్ళకి అన్ని చూసారు, అవన్నీ ఆనందం ఇవ్వదని వాళ్ళకి తెలుసుకుంది కాబట్టి మన సనాతన ధర్మాన్ని ఆశ్రయిస్తున్నారు, మన కల్చర్ ని ఆశ్రయిస్తున్నారు. వాళ్ళకి ఎలా కల్చర్ లేని వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళకి తెలుసు కాబట్టి. కానీ మనకి మాత్రం సగం సగం నాలెడ్జ్ ఉండేసరికి మనం మన సంస్కృతిని ఇదేదో ఓల్డ్ ఫ్యాషన్, ఎంత వల్గర్ గా ఉండగలిగితే, ఎంత ఇండీసెంట్ గా ఉండగలిగితే అది మనకి ఫ్యాషన్ అయిపోయింది. కానీ అది కాదండి. మీరు ఎవరినైనా చూడండి, డీసెన్సీ అండ్ డిసిప్లిన్ అది నిజమైన ఆర్నమెంట్ మన జీవితంలో. కాబట్టి ఆ డిసిప్లిన్ కావాలి, ఆ బ్యాలెన్స్ కావాలి, ఆ డీసెన్సీ కావాలి, ఆ రూటెడ్ ఇన్ ధర్మం కావాలి. అప్పుడు మనం అలా ఉండగలిగితేనే మనకి ఒక ధార్మిక చింతన అనేది మన లోపల స్టార్ట్ అవుతుంది. అప్పుడే మనం సుఖంగా ఉండగలుగుతాం జీవితం.